వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కోడిగుడ్డు అట్టుకూర వండుతున్నాను. ఒక పావు స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను, పావు స్పూన్ కారం, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. గుడ్లన్నీ చితకొట్టుకోవాలి. మొత్తం కలిపి మొత్తాన్ని బాగా చిలగొట్టుకోవాలి. పొయ్యి మీద వాటర్ పెట్టుకొని కొద్దిగా కాగనివ్వాలి నీళ్ళు. కోడిగుడ్డు మిశ్రమాన్ని నీళ్ళలో పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకున్న దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. రెండు పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, వీటిని కచ్చాపిచ్చా నూరుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. దీంట్లో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 అర స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. బాగా చూసుకొని కొంచెం వాటర్ పడితే పోసుకోవాలి. అంటే ఈ గ్లాస్తో 1 అర గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఒక ఉడకనిచ్చాక ముక్కలన్నీ వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసేసుకొని కలుపుకోవాలి. కోడిగుడ్డు అట్టుకూర రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి. కోడిగుడ్డు అట్టుకూర రెడీ అయిపోయింది.